దేవుని స్తుతించమంటే అందరము బాగా స్తుతిస్తాము, కానీ మీరు నేను మనం అందరం ఒక ఉద్దేశముతో దేవుడు పుట్టించాడని నమ్మటానికి మాత్రము అసాధ్యంగా ఉందా? ఇస్ దర్ ఎనీబడి డౌటింగ్ యువర్ ఎగ్జిస్టెన్స్? ఇస్ దర్ ఎనీబడి డౌటింగ్ అసలు నేను ఎందుకు పుట్టాను, ఈ జీవితమే వ్యర్థం అన్నవారు ఉన్నారా? గాడిదను కూడా వాడుకున్న దేవుడు. హల్లెలూయా. గాడిదను బట్టి దేవునికి మహిమ కలిగింది. ఆమేన్. గాడిదను బట్టి దేవునికి కాదు, దేవుని బట్టి గాడిదకి మహిమ కలిగింది. ఆమేన్. ఈరోజు మనము చాతగాని వారం ఉండొచ్చు. గాడిదంట కట్టబడి ఉందంట చాలా రోజులు. గాడిద పిల్ల కట్టబడి ఉందంట. దేవర్ ఇన్ బాండేజ్, కట్టబడిన స్థితిలో ఉన్నారు. బట్ వన్ వర్డ్ ఫ్రమ్ జీసస్, వన్ వర్డ్ ఇట్ ఆల్ టుక్. పోయి వాటిని విప్పి నా దగ్గర తీసుకురండి. ఈరోజు దేవుడు అదే మాట మీతో చెప్తున్నాడేమో. పనికిరాదు, స్టబర్న్, నా జీవితం మారదు. గాడిదకి సాదృశ్యం ఏంటంటే మొండిదంట, చాలా మొండిదంట కదా. ఒక్క తన్ను తన్నిందంటే ఇంకా అయిపోతుంది కదా. కానీ అటువంటి మొండిదైనది మీ జీవితం. ఒక మొండిగా కదలిక లేదు, కట్టబడిన స్థితిలో ఉంది, చాతగాని స్థితిలో ఉంది. ఇంకా నేను జీవితకాలం అంతా ఇదే రీతిగా, there is no use of my life, I will be in bondage, my family will be in bondage. But I am telling you today, on this Palm Sunday, God can release one word in your life and it will say, this is the day that the Lord has made, this is the life that God has given me, I will rejoice and be glad in it. Amen. ఏ గాడిద అయితే కట్టబడిందో, ఏ గాడిద అయితే విప్పబడిందో, ఆ గాడిద వస్తున్నప్పుడు అంట ఏమన్నారండి? హోసన్నా హోసన్నా హోసన్నా. ఈరోజు మన తలాంతులు కాదు, ఐ కెన్ టెల్ యూ, గాడిద వంటి నన్ను, అంటే పనికిరాని, ఉద్దేశం లేని, పర్పస్ లేని, గురి లేని జీవితంలో యేసు ప్రభు ప్రవేశించినప్పుడు ఐ గాట్ మై పర్పస్ అండ్ యూ క్యాన్ టూ. ఆమెన్. యూ విల్ నాట్ అండర్స్టాండ్ నౌ, కానీ ఎప్పుడైతే దేవుడు విప్పుతాడో అప్పుడు మీకు అర్థమవుతుంది. యేసు ప్రభుని మనము, ఆయనని మన జీవితం పైన కూర్చోబెట్టమంటే ఇట్ ఈస్ నాట్ లిటరల్లీ బట్ ఇన్ యువర్ హార్ట్. నిజంగా దేవుడు అన్ని విషయాల్లో దేవుని మహిమపరచాలని మీ హార్ట్ పాస్చర్ ఉంటుంది చూడండి. ఏది చేసినా దేవుడికి ఇష్టంగా ఉందా, అన్నిటినీ దేవుని దృష్టిలో చూస్తూ ఆయనను గురించి ఆలోచిస్తూ మనము చేసినట్లయితే God will glorify those who glorify him. Amen. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరిస్తాను. గాడిద జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చిన దేవుడు మన జీవితాన్ని కూడా దేవుడు తన మహిమ కొరకు వాడుకొనుగాక.